నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 15, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంట, దే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పంచమి. పంచమి తిథి జూలై 14 సోమవారం రాత్రి 11:52 నుండి జూలై 15 మంగళవారం రాత్రి 10:17 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రం జూలై 15 మంగళవారం ఉదయం 7:08 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. కుంభరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. యోగం ఆయుష్మాన్ సాయంత్రం 4:13 వరకు. తదుపరి సౌభాగ్య. కరణం భవ మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి బాలవ రాత్రి 1:02 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 1:17 నుండి మధ్యాహ్నం 2:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి ఉదయం 9:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు రాహుకాలం అనేది ఉంటుందండి. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 2:10 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:17 నుండి తెల్లవారితే 5:05 వరకు. అమృత గడియలు రాత్రి 10:31 నుండి రాత్రి 12:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీనివాస కళ్యాణం కోసం సభాభవనాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్ ఏ విశ్వకర్మ, బి విశ్వక్షేణుడు, సి విశ్వవసు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీనివాసుడు కుబేరుడు దగ్గర రుణంకు తీసుకున్నప్పుడు మొదట సాక్షి ఎవరు? దానికైతే జవాబు ఆప్షన్ సి బ్రహ్మ అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. టి పద్మా గారు, సిహెచ్ అరుణ గారు, త్రినాథ్ పొన్నాడ గారు, మూర్తి దుర్గా గారు, మంగళ గారు మరియు కొమ్మరిగిరి రామారావు గారు మరియు మాణిక్యరత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం అండి. మరియు ఈరోజు నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము.
ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల మరియు ఆషాఢం వల్ల పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చాలామంది మాకు శ్రావణ మాసం శుభ్రాలు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి అంటున్నారు. రేపు బుధవారం నుండి మొదలు పెట్టుకోవచ్చండి. మనం బుధవారంతో మొదలు పెట్టుకుంటే లక్షవారాలు శుక్రవారాలు సంబంధం ఏం లేదండి, కంటిన్యూ చేసుకోవచ్చు. మొదలు పెట్టడమే ప్రధానం మాట. లేదు శనివారం మొదలు పెట్టుకున్నా మీరు కంటిన్యూగా క్లీనింగ్లు అంటే ఒకే రోజు చేసుకోలేము అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మరి ఆషాఢంలో దేవుడి గది క్లీన్ చేసుకోవచ్చా అని చాలామంది డౌట్ క్వశ్చన్ కూడా వేశారు ఇన్స్టాలో. వాళ్ళకి కూడా చెప్పేది ఇదే అండి, చేసుకోవచ్చండి. ఆషాఢంలో శుభ్రం చేసుకోవచ్చు, దానికి ఏమీ తప్పులేదండి. అదేవిధంగా నేను నిన్న వీడియో కూడా పెట్టలేదు, కొంచెం హెల్త్ బాగోక. దానివల్ల నేను సంకటహర చతుర్థి టైమింగ్స్ ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అదైతే ఇంకా చాలా అంటే ఎక్కువ కామెంట్స్ వచ్చాయన్నమాట, వీడియో పెట్టలేదండి అనేసి. ఎందుకంటే నేను చంద్రోదయ టైమింగ్లు అవి ఇస్తాను కాబట్టి హెల్త్ బాగోక వీడియో పెట్టలేకపోయానండి, క్షమించాలి. తప్పకుండా ఈసారి కంటిన్యూ చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.